హలో ఎవ్రీవన్, ఎ వార్మ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ కరణం టాక్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బట్ అంతకన్నా ముందు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మేము రీసెంట్గా హైదరాబాద్ చుట్టుపక్కల ఏ టెంపుల్స్ ఉన్నాయి విజిట్ చేయడానికి అని మేము సెర్చ్ చేస్తున్నప్పుడు మాకు ఈ స్వర్ణగిరి అనే టెంపుల్ కనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి 1 డే ట్రిప్. హైదరాబాద్ నుంచి అప్రాక్స్ ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి మనం బస్లో వెళ్ళొచ్చు. మేమైతే ఉప్పల్ నుంచి బస్ తీసుకున్నాం అనమాట. భువనగిరి వెళ్ళే బస్కి ఎక్కాము. అక్కడ నుంచి మేము స్వర్ణగిరి ఎంట్రీ పాయింట్ దగ్గర దిగాము. అక్కడ నుంచి మళ్ళీ లోపలికి రావడానికి పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో అలా మేము ఇక్కడికి రీచ్ అయ్యాము. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా టెంపుల్ని. సో చాలా నీట్గా, క్లీన్గా అండ్ చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంది. సో ఇంకా మేము అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. సో అక్కడ ఒక స్లిప్పర్ స్టాండ్ కనిపిస్తే సో అక్కడ స్లిప్పర్స్ పెట్టేసి సో ముందు శ్రీవారి పాదాలు ఉన్నాయి పెద్దగా. సో అక్కడ వాటిని చూసుకొని వెళ్ళామన్నమాట. మీకు ఇక్కడ సైడ్కి ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి వెహికల్స్ వెళ్ళడానికి అనమాట. అండ్ మనుషులు కూడా అటు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అలానే దిగుతున్నారు. సో ఎక్కడం అయితే వీళ్ళు మెట్ల వైపు నుంచి ఎక్కుతున్నారు అనమాట. సో మేము కూడా శ్రీవారి పాదాలకి దండం పెట్టుకొని సో ఆ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసామన్నమాట. అప్రాక్స్ ఒక 80 to 100 మెట్లు ఉండొచ్చు. సో మేము ఎక్కుతున్నప్పుడు చాలామంది మాకు ఎదురు వస్తున్నారనమాట. సో ఆ మెట్ల గుండానే దిగుతున్నారు. సో ఇంకా మేము మెట్లెక్కి లోపలికి వెళ్ళామన్నమాట. అక్కడ దర్శనంకి అడిగాము ఏమని, ఫ్రీ దర్శనమా టికెట్ దర్శనమా అనేసి. సో ఫ్రీ దర్శనం అయితే మీకు కనీసం ఒక 2 hours టైం పడుతుంది అని చెప్పారు. సో అందుకనే మేము వేరే ప్లేస్కి కూడా విజిట్ చేయాలని అనుకున్నాం. అందుకనే 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం అనమాట. మాకు దర్శనం జస్ట్ మినిట్స్లో అయిపోయింది. ఇక్కడ లోపలికి సెల్ ఫోన్స్ అయితే అలా ఉండదు. అక్కడ 5 రూపీస్ పెట్టి మనం సెల్ ఫోన్ డిపాజిట్ చేయాలన్నమాట. సో ఇదే మనం దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్. చూసారా గోపురం ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. మీకు టైం ఉంటే ఫర్ షూర్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా పీస్ దొరుకుతుంది అండ్ యూ విల్ ఏమంటారు ఫీల్ దట్ పాజిటివిటీ అండ్ ఆల్. సో ఇంకా మేము లోపలికి దర్శనానికి వెళ్ళాము. మాకు 5 minutesలో దర్శనం అయిపోయిందని చెప్పాం కదా. దేవుడైతే చాలా పెద్దగా ఉన్నాడు ఫ్రెండ్స్. పెద్ద ఐడల్, చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చాలా చాలా బాగున్నారు. సో అందుకనే చెప్పాను ఫర్ షూర్గా విజిట్ చేయండి అనేసి. సో మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు పెద్దది హనుమాన్ విగ్రహం కనిపించింది. వెళ్ళి దాన్ని కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. మీరైతే చాలా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉంటారు కదా, వాటర్లో అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు. సో అది కూడా ఇక్కడే అనమాట. సో మేము దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉంటుంది ఇది కూడా. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. డే టైం కాబట్టి అంత లైటింగ్ ఏం పెట్టలేదు, బట్ నైట్ టైం అయితే చాలా చాలా లైటింగ్ పెడతారు. చూడ్డానికి చాలా బాగుంటుంది. మొత్తం గుడి మొత్తం చాలా లైటింగ్స్ పెడతారంట ఫ్రెండ్స్ నైట్ టైంలో. సో మీరు ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే నైట్ టైం కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మాకు ఆపర్చునిటీ లేకపోలేదు, ఎందుకంటే మేము వేరే ప్లేస్ని విజిట్ చేయాలని అనుకున్నాం. సో అందుకనే మేము త్వరగా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా గుడి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడే ప్రసాదం వచ్చేసి పులిహోర, లడ్డు అండ్ వడ ఉన్నింది. సో వాటిని కూడా మేము తీసుకున్నాము. నాకైతే అనంత పద్మనాభ స్వామి చాలా అంటే చాలా బాగా నచ్చారు ఫ్రెండ్స్. అసలు దేవుడు చూడడానికి నిజంగా చాలా బాగున్నారు. ఈ టెంపుల్లో నాకు బాగా నచ్చిందైతే ఈ నామం ఇంకా శంకు చక్రమే గాయస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.